ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. ఫ్యామిలీ అంతా పింక్ కలర్ వేసుకుని ట్రిప్కి అయితే బయలుదేరామండి. ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ హాలిడేస్ వచ్చాయి. 4 days హాలిడేస్ ఇచ్చారు. 1 day అయిపోయింది, ఇంకా 3 days ట్రిప్కి వెళ్దామని బయలుదేరిపోతున్నాం. మేము వెళ్ళే ప్లేస్ ఏమంటే జబల్ అఖ్తర్. ఇది మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఇది ఇక్కడ నుంచి 340 kilometers డిస్టెన్స్ ఉండేది. 3 hours 57 minutes అయితే మనకు జర్నీ పడుద్ది. ఈ జర్నీలో వెళ్తూ ఏం చేసాము, అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చూసాము మొత్తం అంతా ఈ వీడియోలో ఉంటుంది. మొత్తం అంతా చూసేయండి. మొన్ననే నేషనల్ డే అయింది, అందు గురించి మొత్తం అంతా రోడ్స్ మిడిల్ అన్నీ కూడా మనకి ఇలా ఫ్లాగ్స్తో డెకరేట్ చేసేసారు. నైట్ అయితే లైటింగ్తో చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వెళ్ళే జబల్ అఖ్తర్ ప్లేస్ ఒక హైయెస్ట్ మౌంటైన్. అక్కడ మెయిన్ మౌంటైన్ క్లైమ్ చేస్తాం ఇప్పుడు మనం. అది ఎంత హైట్ అనుకున్నారు? సీ లెవెల్ నుంచి 2980 meters ఉంటుంది. మనం ఫీట్స్లో చెప్పాలంటే 9780 feet అనమాట. అంత హైట్ ఇప్పుడు క్లైమ్ చేస్తాం మనం. చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఇది అల్ హజర్ మౌంటైన్స్ అంటే అక్కడ చాలా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్లో ఒక మౌంటైన్ మన జబల్ అఖ్తర్. ఆ ప్లేస్కి మనము ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటే డిఫరెంట్ ఓల్డ్ ఎప్పటవో కట్టిన ఇళ్ళు అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని మనకి కనిపిస్తాయి. కార్లో మనం వెళ్ళే చాలా లాంగ్ డ్రైవ్ కదా, సరదాగా ఒక గేమ్ ఆడుకుంటున్నాము. ఆ గేమ్ ఏంటో చూసాయి. నేను నెక్స్ట్ చెప్పాను, NEXT నెక్స్ట్. మీరు ఇప్పుడు టీమే చెప్పాలి వర్డ్ విత్ స్పెల్లింగ్ తో. ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఏమైనా చెప్పాలి. టాప్ టాప్ స్పెల్లింగ్ టాప్ అంటే టాప్. తేజు నువ్వు సరదాగా ఆటలాడుతూ సగం దూరం వచ్చేసామండి. చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. పదండి. ఒమాన్ విజిటింగ్ ప్లేసెస్లో జబల్ అఖ్తర్ని కూడా ఒక ప్లేస్గా చెప్పచ్చు. ఎందుకంటే చాలా పెద్ద హైట్ చెప్పాక 2980 మీటర్లో ఉంటుంది. ఆ హైట్ మీద ఫార్మింగ్ చేస్తారు. మొత్తం వింటర్ సీజన్ వచ్చింది అంటే మనకి స్నో కూడా పడుతూ ఉంటుంది. మనం వెళ్ళేదారిలో ఒక ఫోర్ట్ అయితే కనిపించింది. ఇప్పుడు నేషనల్ డే గురించి ప్రతి ఫోర్ట్ నేషనల్ ఫ్లాగ్స్తో హడావిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి 31 kilometers అయితే మన జబల్ అఖ్తర్ కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తు కొండ ఎక్కుతూ మేము అనుకున్నాం. అంటే అప్పుడే కొండ ఎక్కేస్తున్నామా, జబల్ అఖ్తర్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. సోహార్, మస్కట్, నిజ్వా ఏ ప్లేస్ నుంచి వచ్చినా ఈ చెక్ పోస్ట్ని దాటి ఈ దారి నుంచి పైకి ఎక్కాలండి. వేరే రూట్ అయితే లేదు. ఈ కంపల్సరీ 4-wheeler కార్స్ మాత్రమే పైకి ఎక్కితే, నార్మల్ కార్స్ అయితే ఎక్కవు. వీళ్ళు ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారంటే చెక్ చేస్తున్నారు. మన రెసిడెన్సీ కార్డు అండ్ నెంబర్ బోర్డు ఫొటోస్ తీసుకుని ఎన్ని మంది వెళ్తున్నారు అనేది కూడా చెక్ చేస్తున్నారు. కండిషన్లో లేని కార్స్ని అయితే 4-wheeler అయినా, కండిషన్ లేకపోతే కార్స్ ఇక్కడే పార్కింగ్ ఏరియా చాలా ఉంది. ఇక్కడ కారు ఉంచేసి ఇక్కడ రెంటే కార్స్ దొరుకుతాయి మనకి. ఈ రెంటే కార్స్ మొత్తం ఫ్యామిలీకి 30 riyal 20 riyal అలా చార్జ్ చేస్తారు. మార్నింగ్ అంతా తింపేసి 1 day మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చేస్తారు. అదే అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది వేరే చిన్న కారు, మా 2 పెద్ద కార్ల గురించి. ఇందులో 3 families అడ్జస్ట్ అయితే మేము ప్రయాణం స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. మీరు ఇప్పుడు మేకప్ వేసుకోవటానికి జబల్ అఖ్తర్ ఎక్కడానికి వీళ్ళిద్దరు మేకప్ వేసుకుంటున్నారమ్మా. మేకప్ బాక్స్ తోను. ఏసీ ఆఫ్ లో ఉండాలి. నెక్స్ట్ ఆటో మోడ్ లో ఉండాలి. ఓకే, లోడ్ లో పెట్టుకోవాలి. లోడ్ లో ఉండాలి. ఓకే, ఏసీ ఆన్ చేయొద్దు, లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. వైల్ క్లైంబింగ్ ఓన్లీ. ఓకే, ఇది ఒక డ్రైవింగ్ టిప్పా. అదో ఒక ఫ్యామిలీ చూడండి, కార్ చెక్ చేసుకున్నారు. పైకి ఎక్కేటప్పుడు కంపల్సరీ కార్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకుని అందరూ బయలుదేరాలి. ఇక మన రైడ్ స్టార్ట్ చేస్తాం. మౌంటైన్ క్లైంబింగ్ ఎంత బాగుంటుందో. అలా మబ్బుల్లో ఉన్నాయండి కొండలు. అసలు వెళ్తూ ఉంటే డ్రైవ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చో కనిపిస్తుంది కదవే. ఆ మొత్తం అలా ఎక్కితే మనము పైన జబల్ అఖ్తర్కి అయితే రీచ్ అయిపోతాము. ఎంత పెద్ద హైట్ చెప్పాను కదని. అక్కడ కనిపిస్తున్నాయి కదా సిగ్నల్ టవర్స్. ఇప్పుడు మనం కిందనే కొంచెం పైకి సిగ్నల్ టవర్ని టచ్ చేసేస్తుంది మనం కారు. అసలు ఎంత క్రేజీగా ఉంది అది. మొత్తం ఆ సిగ్నల్ టవర్ టాప్ పాయింట్ ఉందిగా, టాప్ పాయింట్ను కూడా క్రాస్ చేసేసి మన ఇంకా పైకి వెళ్తున్నాము. అసలు ఎంత కిల్లింగ్ ఉంది. డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు కార్ టు కార్కి మినిమం గ్యాప్ ఇచ్చుకోవాలండి, లేకుంటే హిట్ అవుతూ ఉంటుంది. మెయిన్ డ్రైవింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి ఇక్కడ డ్రైవ్ చేయాలి అంటే. సీ లెవెల్ నుంచి ఎంత ఎత్తు? 1685 meters. 1.6 kilometers. అంటే 1.6 kilometers. 1.685 meters. 1 kilometer 685 meters. కళ్ళు తిరుగుతున్నాయా, గుడ్లు తిరుగుతున్నాయా? కళ్ళు ఎలా తిరుగుతున్నాయి చూపించినాకు. అలా తిరుగుతున్నాయా? ఎలాగా నాకు నీ గుడ్లు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కేసరికి తట్టుకోలేవు. మేము హాఫ్ మౌంటైన్ ఎక్కామో లేదో చలి అయితే చంపేస్తుంది. వెంటనే జాకెట్స్ తీసి మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. 2090
అంటే 2 కిలోమీటర్ల హైట్ లో 2 కిలోమీటర్ల హైట్ కొండెక్కాం. స్పీడ్ లిమిట్ 35. స్పీడ్ లిమిట్ 35. ఇక్కడ నుంచి మన హోటల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని వెళ్ళిపోవటమేనా? ఆయన వెళ్తాడు, ఆయన ఫాలో ఉన్నాడు. అమ్మయ్య పైకైతే వచ్చేసామండి. మౌంటైన్ క్లైంబ్ చేసిన రైడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. 2980 మీటర్స్ ఎత్తున ఉన్నాం మనం సీ లెవెల్ నుంచి. ఒక 10 years బ్యాక్ వచ్చాను, అప్పటి మీద ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారు. మనం ఇప్పుడు ఒక విల్లా తీసుకున్నాం ఈ నైట్ స్టే చేయడానికి. విల్లాని ఎత్తుక్కుందాం. చాలా విల్లాస్ ఉన్నాయండి, హోటల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, విల్లాస్ కూడా ఉన్నాయి. విల్లాలు అయితే బాగుంటుందని మేము ప్రయారిటీ ఇచ్చాము. ఇది బడ్జెట్ లెవెల్లో ఉన్నాయి, హై బడ్జెట్ ఉన్నాయి, లో బడ్జెట్లో ఉన్నాయి, అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. మనకు నచ్చింది, మనం మెచ్చింది, మనకు కంఫర్ట్గా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పైకి వచ్చేసాం మేము, మా రూమ్ కూడా వచ్చాము. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం. ఈ మొత్తం ఈ పైన ఏరియా అంతా ఈ నల్ల కొండని కొట్టేసి ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. నల్ల రాళ్ళు, మరి వీటిని గ్రానైట్ రాళ్ళు లేకపోతే నాపరాయి, నేనైతే నాపరాయి అనుకుంటున్నా. చిన్నప్పుడు నాపరాళ్ళు ఉండేవి, ఆ నాపరాళ్ళ రాయి అనుకుంటున్నా. మొత్తం నల్ల రాళ్ళు. నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు. అదిగా వెనకాల కనిపిస్తున్నాయి కదా, మొత్తం రాళ్ళే, చిన్నవి రాళ్ళు ఎన్ని ఉన్నాయో ఈ కొండ. నాకు తెలిసితే కంకర్రాళ్ళు. పిల్లలు చూడండి ఏదో ఆటలాడేస్తున్నారు, మ్యాగ్నెట్ చేస్తున్నారా ఏంటి? బ్లాక్ శాండ్ పిక్ చేస్తున్నారా? ఇదేనండి మేము ఉండబోయే ఫామ్ హౌస్. ఈ హౌస్లో అయితే ఉండడానికి వచ్చాము మేము. ఈ నైట్ ఇక్కడే స్టే చేసి టుమారో మార్నింగ్ మేము ఇక్కడ నుంచి వెకేట్ చేసి కిందకి వెళ్తాము. లోపలికి వెళ్ళిపోదామా? స్టార్టింగ్ ఎంత పెద్ద గేట్ ఉందో. ఇదిగో హాఫ్ అయినా, నేను ఫుల్ మందే అనుకున్నాను. ఓ బాగుంది. ఓ మొత్తం ద్రాక్ష, గ్రేప్స్ మందే. ఈ రోజంతా మందే. గేట్ బాగుందండి. ద్రాక్ష తోటలో దీనికి ఉన్న ద్రాక్షకాయలు నేను తింటాను ఇప్పుడు. ద్రాక్షకాయలు ఇప్పుడు లేవు ఇక్కడ. అయ్యో కాసే వరకు ఉండలేం కదా. సిట్టింగ్ ఏరియా, టీవీ, సిట్టింగ్ ఏరియా. ఇదొక బెడ్రూమా? ఇదొక బెడ్రూమ్ అండ్ కిచెన్లో నుంచి ఎగ్జిట్ అయితే ఇటు చిన్న బాల్కనీ విత్ గార్డెన్. ఈ గ్రేప్స్ కాచేసి ఎండిపోయినాయి అండి. ఇవిగో ఎండిపోయినాయి గ్రేప్స్ అంతే కూడా. ఈ బయట గార్డెన్ ఉంది మొత్తం. ఇవన్నీ దానిమ్మకాయ, ఇవిగో పోమోగ్రానైట్ చెట్లు. మెయిన్ ఈ పైనంతా ఇవే ఉంటాయి. చుట్టూ ఏరియా చూడండి. కొయ్యచ్చా? సాధించా. నిమ్మకాయలు బాధపడ్డాను ఇక్కడ. నిమ్మకాయలు షేర్ చేసుకుందామే. ఎక్కువ కొయ్యద్దు. వాషింగ్ ఏరియా. ఇది ఇంకో చెట్టు, ఇంకో బత్తాకాయ చెట్టు, మరి నిమ్మకాయ చెట్టు. కాయలు లేవు ఇంటికి. ఇది ఒక చెట్టు, జాంకాయ చెట్టు. ఉయ్యాలు ఉన్నాయి. నేను ఉయ్యాల. ఇప్పుడు లంచ్ తినడానికి బయటకు వెళ్తున్నా. రూమ్కి వచ్చేసి రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఇన్ని విల్లాస్ కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ రెంటల్ కోసం అని చెప్పి పెట్టినవి. మనము కిందకి వెళ్ళిపోదాం ఫుడ్కి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నారు, అక్కడ ఫుడ్ కోసం వెళ్దాం. రెస్టారెంట్కి వెళితే జనాలు ఎంత ఉన్నారు అనుకున్నారు, మామూలుగా కాదు. హాలిడేస్ ఒకటి, అందులోని ఇండియన్ రెస్టారెంట్ అంటే ఆగుతామా, ఫుల్ ఉన్నారు. ఇలా కాదని చెప్పి పక్క స్ట్రీట్లో ఒక తుర్కిష్ రెస్టారెంట్ ఉందన్నారు, అక్కడికి వెళ్ళిపోదాం ఫుడ్ తినడానికి. అక్కడ ఖాళీ ఉంటుందో. రెస్టారెంట్ ఖాళీ లేదు. ఈ రెస్టారెంట్ తింటున్నా కానీ చల్లి చేతులు అసలు పట్టుకుని ఇవ్వట్ల, అంత ఘోరంగా ఉంది. డే టైం ఎలా ఉంది, ఆఫ్టర్నూన్, ఇంకా నైట్ అయితే ఏమైపోతామో తెలియట్లా. అమ్మయ్య ఆత్మారాముడైతే శాంతించాడండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంది. ఇక ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. పాయింట్కి వచ్చాము. ఈ వ్యూ పాయింట్
మనం ఇప్పుడు 2980 మీటర్స్ హైట్లో ఉన్నాము మౌంటైన్ మీద. ఆ మౌంటైన్ చూడండి, నల్లటి కొండలు, ఆ గ్రీన్ కలర్ మౌంటైన్స్. జబలక్తూర్ మెయిన్ ఇదేనండి. ఎంత బాగుందో కదా అసలు, చూడటానికి లుక్ సూపర్ ఉంది. సీనరీ అయితే మాత్రం ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తారు. ఏమనుకున్నారు, మెయిన్గా ఇక్కడ ఫ్రూట్స్, పొమోగ్రానైట్, ఆప్రికాడ్, ప్లమ్స్, ఫిగ్స్, గ్రేప్స్, యాపిల్స్, పీస్, వాల్నట్స్, ఆల్మండ్, ఇవన్నీ సాఫ్రాన్, కొన్ని ప్లేస్లో సాఫ్రాన్ కూడా చేస్తారు. మనం ఈ స్పాట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తా అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా, అవన్నీ ఫార్మింగ్ ఏరియా, ఫార్మ్స్ ఉంటాయి. మనం అవి చూడటానికి వెళ్ళిపోదాం పదండి, ఏం ఫార్మ్స్ ఉన్నాయో. వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ కొంచెం అయితే మాత్రం విపరీతంగా ఉందండి, మామూలుగా లేదు. పై హైట్గా ఉన్నాం కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఫార్మ్స్ని చూడాలి అంటే కార్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసుకుని మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాము, చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి. హౌసెస్ ఒక విలేజ్ అనమాట, అదే విలేజ్ లోపలికే మనం వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఏది వస్తుంది అని చెప్పి ఒక రూట్ మ్యాప్ లాంటిది ఇక్కడ స్టిక్ చేసి పెట్టారు. అది నేను ఒక విలేజ్ చూపిస్తున్నాను, చుట్టూ కొండలు, మధ్యలో ఉంది ఒక విలేజ్. అసలు ఎంత బాగుంది. అంత లోపలికి ఉంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్, నెట్వర్క్ ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలా బాగా అరేంజ్ చేస్తారు వాళ్ళకి. మొత్తం బ్లాక్ స్టోన్స్, ఇందాక మనం చూసాం కదా, ఆ స్టోన్స్తో ఇల్లు కట్టారు. భలే ఉంది. అదో ఒక్కొక్కరు మా బ్యాచ్ అంతా నడుచుకుంటూ వెళ్తుంది ముందుకి. ఇవంతా నడవడానికి కంఫర్ట్గా లేవని రోడ్స్ అవి రిపేర్ చేస్తున్నారు. రిపేరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. వీళ్ళు వే కూడా రాళ్ళతోనే తయారు చేసి, ఇక్కడ వే ఎటు వెళ్ళాలి అని చెప్పి వేశారు. ఇటు వెళ్దాం. 365 ఎప్పుడైనా రావచ్చండి మనం ఈ జబలక్తూర్కి. మెయిన్గా మార్చి, మే వచ్చామనుకోండి, ఆ టైంలో వస్తే బ్లోయింగ్ టైము, రోజెస్ ఎక్కువ, గులాబీ తోటలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడైతే ఫుల్ అసలు ఫొటోస్ కానీ చూడటానికి చాలా బాగుంది. వెళ్ళే దారంతా మనకి రెస్టారెంట్స్, కేఫ్స్ అయితే ఉన్నాయి. కేఫీ చూడండి, ఇక్కడ రియల్గా వచ్చే న్యాచురల్ హనీ, రోజ్ వాటర్, అవన్నీ కూడా డేట్స్ అవన్నీ పెడుతున్నాయి. ఇవి ఇక్కడ చూసారా, కోవా అండ్ డేట్స్. వెల్కమ్ డ్రింక్ అనుకోండి, ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ ట్రెడిషనల్ది కూడా ఇది. ఇది వెళ్ళే దారికి 2 వేస్ ఇచ్చారండి. మనం ఇటు వెళ్తున్నాం కదా, ఈ కొండల నుంచి ఇది ఒకటైతే, ఇంకా ఫ్రంట్ నుంచి ఒక వ్యూ ఉంది. వ్యూ పాయింట్ అంటే మనం మౌంటైన్స్ చూసుకుంటూ వచ్చేది. నుంచి ఒక వే ఉంది పైకి వెళ్ళడానికి, అండ్ ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు, ఇటువైపు నుంచి కూడా రావచ్చు. ఒక వే, దిస్ వే అండ్ దిస్ వే, 2 వేస్. లోపలే ఒక చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇలా సరదాగా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా చాలా దూరం నడవాలండి బాబు మనం. అసలు ఈ కొండలు, రాళ్ళు అసలు ఎంత ఉన్నాయో పైకి. అలా ఆకాశం మబ్బులు ఎత్తుకున్నట్టు పట్టుకున్నట్టు ఉంది కదా అసలు. హనుమాన్ చూస్తున్నారండి, వీళ్ళకి హనుమాన్ కనిపించిందంటే ఈ ప్లేస్ అలా అనిపిస్తుందంట. నడిచి నడుస్తున్నామండి కొండల మీద. అలసిపోయిన వాళ్ళు కూర్చోవడానికి ఇలాగ టేబుల్స్ అరేంజ్ చేశారు, చాలా మంచిగాను. ఇంకెంత దూరం నడవాలో. ఎక్కడ అది దానిమ్మ తోట. దాన్ని రీచ్ అవ్వాలంటే ఈ మౌంటైన్ ఎక్కాలి. పదండి ఇంక ఎక్కేద్దాం. అలిసిపోయి ఈ కొండలేకి అలసిపోయి కూర్చున్న చిన్నారి శ్రీనివాస్ దిగుతున్న దీపిక కష్టపడి చూసావా. అవునా, ఇంత పైకి ఎక్కి వచ్చి నడుచుకుంటూ మెట్లు ఎక్కుకుంటూ వచ్చి దానిమ్మ తోటలు చూడటానికి వచ్చు. పదండి. మీరు చూస్తే లోయ, ఈ లోయ చూడండి ఎంత ఉందో. ఆ కిందంతా ఇవన్నీ దానిమ్మ తోటలే. ఈ లోయలో చూసారు రాయి ఎంత షార్ప్గా ఉంది స్టోను. బై మిస్టేక్ తగిలింది అంటే తలకి పగిలిపోయింది, అంత గట్టి స్టోను. షేప్స్ చూడండి అసలు, ఇవన్నీ లేస్. ఇవి చూస్తుండే నాపరాళ్ళు, సేమ్ నాపరాళ్ళ కొండ ఇది. వచ్చేసాయి ఇంకా అక్కడికి వెళ్ళి. ఇక్కడ మార్నింగ్ కూడా ఉండింది. ఈ లోపలికి వెళ్తూ ఉండి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అది కాదు చూసారా, మనం అది దిగుదిగో ఆ కార్ పార్క్స్ చేస్తున్నాయి చూసారా,
ఆ కార్ పార్కింగ్ దగ్గర మనం కార్ పార్క్ చేసాం. ఆ కార్ పార్క్ దగ్గర పార్క్ చేసి అక్కడ ఇలా డౌన్ వచ్చి మళ్ళీ ఇలా ఆపొచ్చు. 2 కొండలు దాటి ఈ దానిమ్మ తోటలు చుట్టానికి వచ్చాము మనం ఇప్పుడు. చాలా క్రౌడ్ ఉంది. హాలిడేస్ గురించి జనాలు బాగా వస్తున్నారు. నీళ్ళు అవ్వకుండా నీళ్ళ సౌండ్ వినిపిస్తుంది. నేను ఇక్కడ ఫౌండ్ చేసా ఒకటి. ఎండిపోయి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇవంతా చెట్లు అంతా అది. ఈ కొండల మీద అయితే నాకు క్రాక్టస్ ప్లాంట్స్, ముళ్ళ వంకాయలు అంటారు కదా, ఆ చెట్లు బాగా కనిపించాయి. ఇంకా నడుస్తూ ఉంటే మన రోజ్ ప్లాంట్ కూడా వచ్చేసినాయి అని మొత్తం తోట వచ్చింది. ఉండటానికైతే అన్ని తోటలు ఉన్నాయండి, కాకపోతే పువ్వులు కాయలు అయితే లేవు. దిగేటప్పుడు మా పరిస్థితి ఇది. ఎక్కడం బాగుంది, దిగేటప్పుడు వెళ్ళలేదు. రాటాన్ని 2 వేస్ ఉన్నాయి. మనము మిడిల్లో హౌసెస్ మధ్యలో నుంచి వచ్చి అదొక వే అయితే, రెస్టారెంట్స్ మధ్యలో నుంచి అవుట్ ఆఫ్ ది ఇలా అవుట్ సైడ్ నుంచి ఇలా 2 వేస్ అయితే ఉన్నాయి మనకి ప్లేస్ రావడానికి. అమ్మయ్య ఎలా తోటలు మొత్తం చూసేసి ఇంకా జాగ్రత్తగా అయితే వచ్చేస్తున్నాం. ఇంకా నా అదృష్టం, మా పిల్లలు నన్ను ఎత్తుకో అనట్లేదు, ఏదో వాళ్ళకాలను అడుగుతున్నారు. ఇంకా అదృష్టం అని ఫీల్ అయ్యి ఇదే ఎత్తు అనుకుంటే దీని మించి ఉంది ఆ ఫ్లాగ్ ఉంది కదా, అది ఇంకా పైన కొండ ఉంది. ఇంకెంత నడిచాక కొంచెం రీఫ్రెష్ అవుదాం, ఒక కాఫీ చుక్క నోట్లో పోసుకుని కొంచెం ఎనర్జీ తెచ్చుకుని పదండి మళ్ళీ ఆ పైకి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే బై కార్ వెళ్ళాలి మనం. రావడానికి 3 వేస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఆ ఫ్రంట్ కనపడుతుంది కదా, అదొక వే. ఆ వే నుంచి రావచ్చు. అండ్ ఇటు సైడ్ ఒక వే ఉండింది, అదొక వే. అటు సైడ్ ఉన్న ఆ వే నుంచి ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ వే ఒకటి. 2 వేస్ నుంచి. అండ్ మనం వచ్చింది 3rd వే. ఈ కొండ మీద అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్న కొండ మీదకి వెళ్తున్నాను అనమాట, అక్కడ చూడటానికి. రెప్పరెప్పలు ఆడుతున్న ఒమాన్ ఫ్లాగ్. జబలక్తూర్లో హైట్ ఉన్న మౌంటైన్కి వచ్చాము వ్యూ కోసం. చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇక్కడ మెయిన్గా మనము మార్చ్ అండ్ ఏప్రిల్లో వచ్చాము, బ్లోయింగ్ సీజన్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఆ కింద చూస్తున్నారు కదా, మనం ఆ పాయింట్ నుంచే బయటకు వచ్చే ఫార్మింగ్స్ అయినాయి. ఆ ఫార్మింగ్లో అంత గ్రీనరీగా ఫార్మ్స్ అవన్నీ కనిపించాలి అనుకున్నప్పుడు మనం మార్చ్ టు ఏప్రిల్, మార్చ్ మే ఆ బిట్వీన్ టైంలో వచ్చే బ్లోయింగ్ టైం అయితే, రోజెస్ బ్లోయింగ్ టైం, ఇదంతా చాలా బాగుంటుంది. మనము అక్టోబర్ టు ఏప్రిల్ ఈ బిట్వీన్ టైంలో వచ్చామనుకోండి, మనం వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే చల్లగా ఉంటుంది. ఇంత హైట్లో ఉన్నప్పుడు చాలా -డిగ్రీస్కి వచ్చేస్తుంది కదా, ఆ డిగ్రీస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం పీక్ వింటర్ సీజన్ లైక్ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వస్తే చలి అయితే చంపేస్తే అంత బాగుంటుంది. ఇంత పైనుంచి సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూస్తే ఎంత బాగుంటుంది. మేము సన్సెట్ కోసం వచ్చాము, కానీ పిల్లలు కొంచెం అయిపోయింది, ఇంకా అందు గురించి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొండ టు కొండ చూసారా, మౌంటైన్కి క్రాక్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే, డేంజర్. చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే. 4:20 అయింది టైము. చలి అయితే 12 అలా ఉంది. అసలు గజగజలాడిస్తుంది చలి అయితే. ఇక్కడ నువ్వు ఇక నైట్ కావాల్సిన డిన్నర్ థింగ్స్ అన్నీ ఈ హైపర్ మార్కెట్లో తీసుకుని మన ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి శుభ్రంగా కుక్ చేసుకుని వేడివేడిగా ఫుడ్ తినేద్దాము. మా పాప పడుకుంది, అందుగురించి నేను కార్లో ఉన్నా, వాళ్ళందరూ వెళ్ళి షాపింగ్ చేసుకొస్తున్నారు. అమ్మయ్య వచ్చేసామండి ఫామ్ హౌస్కి. రాగానే వేడి కాఫీ పెట్టుకుని తాగి ఒక్క 10 minutes రిలాక్స్ అయ్యి ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం పదండి. చికెన్తో డాన్స్ చేసి అంతా కష్టపడి కుకింగ్కి ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇక్కడ కొన్ని మంది ఏం చేస్తున్నారు చూడండి. పాస్కేమో ట్యాబ్స్, ఇక్కడ ఫుల్ వైఫై ఉంది, అందరూ పాస్వర్డ్స్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో కార్డ్స్. ట్రిప్కి వచ్చినా సరే చెస్ క్లాస్ అటెండ్ అవుతున్న మనుశ్రీ. చెక్కలు సోహార్ నుంచి చెక్కలు మోసుకొచ్చా. ఎంత 350 కిలోమీటర్లా? నా వల్ల కాదు, ఉండలేనమ్మో. ఇంత ఫ్రీజ్ అయిపోతున్నావు. ఏమోనమ్మో.
చల్లటి చలికాలంలో ఫైర్ వేసుకుని హ్యాపీగా ఫుడ్ తింటూ అంత్యాక్షరి ఆడుకుని టైంపాస్ చేసామండి. ఫుల్ జోస్ అండ్ ఎంజాయ్ చేసేసాం మేము అయితే. Thank you for watching my video. Please like, share, subscribe my channel. Bye bye.